ఎస్ఆర్సీకమ్మా. రండి, నేను కూడా అటువైపు వెళ్తున్నాను. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో పర్లేదమ్మా, నీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతాను. ఇందులో శ్రమేముంది? నా బండికేం ఆయాసం రాదు, చెమటలు పట్టవు. తమాషాగా కూడా మాట్లాడతావా సీత? అదే కదా రేడియో నాకు నేర్పించింది. రండి, ఇది పట్టుకోండి. అలాగేనమ్మా. అమ్మా సీత, పెళ్ళి ఆగిపోయిందని బాధపడుతున్నావా? బాధపడేదాన్నైతే ఎదురు తిరిగేదాన్నే కాదు. అయినా మా చెల్లెలు ప్రేమించింది, అప్పటికి ఆగిపోవడమే మంచిదైంది. సాకేత్ నిన్ను అనుమానించి అవమానించాడు కదా. అదతని తత్వం. నేను మాత్రం ఏం చేయగలను? చాలా ధైర్యవంతురాలివి సీత. నా మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేయలేదని నా మనసుకి తెలుసు. నేనెందుకు భయపడాలి? అవునమ్మా, కరెక్ట్గా మాట్లాడావు. అవును, మరి ఆ రఘు? ప్లీజ్ ఆంటీ, దయచేసి అతని పేరు ఎత్తకండి. మొండితనమో మూర్ఖత్వమో అర్థం కాదు. చెబితే వినడు. నన్ను సాకేత్ అనుమానించడానికి సగం కారణం తనే. దుర్మార్గుడా? ఏమో ఆంటీ, వదిలేయండి. అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? నాకిప్పుడే ఆలోచన లేదు. ఎప్పుడైనా చేసుకోవాల్సిందేగా. అలా అని ఎవరిని పడితే వాళ్ళని తలంచుకొని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అమ్మవాడి సంబంధాలవి చూస్తున్నారా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నీకెవరూ నచ్చటం లేదా? ఇంకా అంతదాకా రాలేదు. వచ్చినప్పుడు ఆలోచిస్తాను. ప్లీజ్ ఆంటీ, దయచేసి ఆ టాపిక్ వదిలేయండి. ఇంకేమైనా మాట్లాడండి. ఊరికే అడిగానమ్మా, సారీ. అయ్యో, పెళ్లి కాని అమ్మాయిని ఎవరైనా జనరల్గా అలాగే అడుగుతారు. దానికి సారీ ఎందుకు? నా మనసుకి నచ్చిన అతను, నా మనసును అర్థం చేసుకునే అతన్నే పెళ్లి చేసుకుంటాను. వచ్చేస్తున్నాను రా. నువ్వెక్కడున్నావు? సరే సరే, అక్కడే ఉండు, వస్తున్నాను. సీత, ఇక్కడ ఆపమ్మా. ఎస్ఆర్సీ అన్నారు? ఇక్కడ ఇంకో మనిషి రావాలి, కలిసి వెళదామని. వస్తాను ఆంటీ. మంచిదమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మా, నువ్వు అడిగిన కవర్ ఏది? థ్యాంక్స్ రా. అయ్యో, ఇది మర్చిపోయాను రా. ఏంటి మర్చిపోయావు? సీత నన్ను ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళింది. తన కవర్ నా దగ్గర మర్చిపోయిందిరా. ఎలాగా? రఘు, అర్జెంటుగా బండి తీసుకురా, ఇది ఇచ్చేసద్దాం. లేదమ్మా, నాకు అర్జెంట్ పనుంది. నువ్వు తర్వాత ఇద్దుగానిలే. ముందు నువ్వు ఎస్ఆర్సీకి వెళ్ళు. అది కాదురా. నేను వెళ్తున్నానమ్మా. రఘు, అదిగో వచ్చింది, అడగండి. ఇప్పుడేగా తను వచ్చింది, కాస్త ఆగు. కాఫీ ఇమ్మంటావా సీత? ఇవ్వు 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 అంటే నీకు ఇస్తానా? ఇప్పుడేగా తాగింది. పిన్ని, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్యాటర్ ఉందిగా, కాస్త రిలాక్స్ అయితే అన్నయ్య అడిగే ఈలుంటదని. ఏంటి అందరూ ఇక్కడ సమావేశమై చర్చించుకుంటున్నారు? ఏ విషయం గురించి? వేరే మ్యాటర్ ఏముంటది? నీ మ్యారేజ్ విషయమే సీత.